పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఉగ్రన్ సినిమా కథని పోలి ఉందని కామెంట్స్ గట్టిగా వినిపించాయి. సలార్ సినిమా కథ పాయింట్ ఉగ్రని పోలి ఉన్నప్పటికీ ప్రభాస్ కి తగ్గ మార్పులు, పృథ్వీరాజ్ కి సూట్ అయ్యేలా మార్పులు చేశారని, రెండు సినిమాల కథలు తాను ఇచ్చినవే కాబట్టి సలార్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇక సలార్ కథ దాదాపు 15 ఏళ్ల క్రితమే ప్రశాంత్ నీల్ అనుకున్నాడు. అలాంటి చిత్రాన్ని తెరకెక్కించే స్థాయికి ఎదిగాకే తీయాలని భావించాడు. కేజీఎఫ్ విజయాలతో నమ్మకం పెరిగి సలార్ కి శ్రీకారం చుట్టారు. పాన్ ఇండియా రేంజ్ లో పవర్ చూపించడానికి ప్రభాస్ ని హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ఇక ముందుగా అనుకోకపోయినా 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు. అలాగే కేజీఎఫ్ సలార్ కి లింక్ ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు. ఇక ప్రభాస్ శృతి హాసన్లపై ఒక్క సాంగ్ కూడా ఉండకపోవడం మరో విశేషం. వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది అంటున్నారు. ఆయనే లేకపోతే సలార్ లేదని ప్రశాంత్ చెప్పడం పృథ్వీరాజ్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక జగపతి బాబు, ఈశ్వరీరావు, టీను ఆనంద్ తదితర ప్రముఖ నటులు ఆకట్టుకుంటారని టాక్. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 20 కోట్ల ఖర్చు పెట్టినట్టు సమాచారం. మరో సన్నివేశంలో 1000 మందితో ప్రభాస్ ఫైట్ చేస్తాడని టాక్. ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు. కేజీఎఫ్లో నరాజీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ సలార్తో కాన్సర్ వాళ్ళని మరింత గొప్పగా పరిచయం చేయనున్నారు. ఇక ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. దేవా, వరదరాజ మన్నార్ శత్రువులుగా మారడానికి కారణం ఏంటి, అసలు కాన్సర్ కథ ఏంటి అనేది అదిరిపోయే యాక్షన్తో ఆకట్టుకునే బీజిఎంతో ఆడియన్స్ అదృష్టాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.